సో పోయిన వీడియోలో హావర్డ్ లూట్నిక్ మాట్లాడిన ఎరగెంట్ మాటలు. సో భారత్ అమెరికాకు వచ్చి వీఆర్ సారీ అని చెప్తారు అని మాట్లాడాం. సో సీన్ని మీరు కట్ చేశారు అనుకోండి, వైట్ హౌస్ డొనాల్డ్ ట్రంప్ గారి ఆఫీస్. సో అక్కడ మీడియా అడుగుతుంది, సో వేరే ఏదేదో విషయాలు మాట్లాడితే భారత్తో ఈ యుద్ధము ఏంటండి, ఈ ట్రేడ్ వార్ ఎందుకు అంటే, డొనాల్డ్ ట్రంప్ కొన్ని పొరపాట్లు అయ్యాయి, అంటే వాళ్లకు మనకు మధ్య విభేదాలు అనేవి వచ్చాయి, కానీ భారత్తో మాకు ఎప్పుడూ కూడా స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుంది. మోదీ ఒక గొప్ప ప్రధానమంత్రి. ఇంకా ఎలా చెప్పాడంటే, మేము కలిసి ఆ రోజ్ గార్డెన్ దగ్గరికి వెళ్ళాము కదా, అంటే ఏదో లవర్స్ వెళ్ళినట్టుగా మీకు డొనాల్డ్ ట్రంప్ గారు మోదీ గారికి ఏదో ఒక రోజా పువ్వు ఇచ్చిన లెవెల్లో మేము కలిసి అక్కడ రోజ్ గార్డెన్ కూడా వెళ్ళాం కదా, అంత మంచి ఫ్రెండ్షిప్ నాకు మోదీతో ఉంది. సో భారత్తో మాకు ఏవో విభేదాలు, మీకు త్వరలోనే అంతా కూడా నార్మల్. అంటే చూడండి, మీకు యు ఆర్ డెడ్ ఎకానమీ, సో నీ మీద 50% టారిఫ్ విధిస్తున్నా. నిన్న కూడా వార్తలు ఏమిటి, ఇంకా అడిషనల్ శాంక్షన్స్ కూడా భారత్పై ఉంటాయి. ఇన్ని మాట్లాడిన వ్యక్తి సడన్గా ఇక్కడ ఎలా ప్లేట్ పిరాయిస్తున్నాడో చూడండి. నాకు స్పెషల్ రిలేషన్షిప్ ఉందండి, మోదీ ఒక గొప్ప ప్రధానమంత్రి, మంచి ఫ్రెండ్. సో మేము కలిసి ఇలాగ రోజ్ గార్డెన్లో, అంటే రోజ్ గార్డెన్ అంటే ఏమీ లేదండి, మీకు ఒక అద్భుతమైన పూల తోట మీకు వైట్ హౌస్ దగ్గర ఉంది. సో వీళ్ళు వెళ్తున్నారు, ఇక మోదీ గారు వస్తున్నారు అని చెప్పి అక్కడ మీకు ఒక లంచ్ పార్టీ ఏర్పాటు చేయాలి. దానికోసము ఆ గార్డెన్ని వాళ్ళు తీసేసి మీకు ఒక లంచ్ వెన్యూ లాగా, అంటే డిన్నర్ వెన్యూ లాగా ఏర్పాటు చేశారు. సో ఇది అక్కడ ఉండే అమెరికన్స్కి, అంటే మోదీ వస్తున్నారు అంటే నువ్వు ఉండే గార్డెన్ని కూడా తీసేస్తావా, నీకు అతను అంత ఇంపార్టెంట్ అయిపోయారా అని చెప్పి ఎంతోమంది మీకు డిప్లొమాట్స్ కూడా ఆ రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ పైన చాలా కోపాన్ని ప్రదర్శించారు. సో దాన్ని రెఫర్ చేస్తూ మోదీ కోసం నేను ఏంటి పూల తోట నువ్వు తీసేయడము ఏమైనా గొప్ప విషయమా, కానీ ఇలాగే మాట్లాడతారు ఇవాళ. అందుకే 80% డిప్లొమాట్స్ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, ఈ తప్పుకి పడాల్సిన శిక్ష నీకు త్వరలోనే పడబోతుంది, ఆ దేశాన్నే నువ్వు ధ్వంసము చేస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ సడన్గా డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు అందరూ మాట్లాడేది మోదీ నా గొప్ప ఫ్రెండ్, గొప్ప ప్రధానమంత్రి, ఇండియాతో ఏంటి స్పెషల్ రిలేషన్షిప్, ఇప్పుడు నువ్వు ఏం చెయ్యబోతున్నావు, ఇన్ని మాట్లాడుతున్నావు కదా, నువ్వు చెయ్యబోతున్నది ఏమిటి? ఫ్రెండ్స్, నాకు అర్థమైన విషయం ఒకటేనండి, వీళ్ళు భారతదేశాన్ని పాకిస్తాన్ లాంటి దేశాలతో మీకు సమానము అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఉండింది, ఎందుకంటే మన పాలకులే అలాంటి వాడు. కాబట్టి మీకు పాకిస్తాన్, ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, నాలాంటి వాళ్ళము పెద్ద క్రికెట్ ప్రియులము, నేను స్వయంగా క్రికెట్ ప్లేయర్ని, ఇప్పుడు చూడడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అని విడిగా వాడేదో శత్రువు, సో వాడితో మనకేంటంటే మనము ఎక్కడో వేరే లెవెల్కి వెళ్ళిపోయాం. మనము చంద్రయాన్ లాంటి ప్రాజెక్టులు చేపట్టిన వాళ్ళము, అంటే ఒక అమెరికా రష్యా కూడా చెయ్యలేని పని, సౌత్ పోల్, చందమామలో సౌత్ పోల్ దాకా వెళ్ళిన వాళ్ళము. మన టెక్నాలజీ ఏంటి, అసలు మన ఆర్థిక వ్యవస్థ ఏమిటి, మనల్ని పాకిస్తాన్కి పోటీగా, పాకిస్తాన్కి సమానంగా చూస్తామా? నేనైతే అసలు పట్టించుకోవడమే లేదు. ఇప్పుడంతా ఇండియా వర్సెస్ క్రికెట్ మ్యాచ్ అంటే పొలోమంటే అప్పట్లో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అదొక విషయమే కాదండి. అలాంటప్పుడు మీరు చూశారనుకోండి, ఇతను భారత్ పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ భారత్ వీళ్ళు సమానమే అన్నట్టుగా మీకు ఒక ప్రజెంటేషన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఇది ఎలా చూడాలి అంటే, మీరు జపాన్ భారత్, నా వరకు అది కూడా ఉండదండి. పోయిన వీడియోలో కూడా అదే చెప్పా, కెనడా యొక్క ఆర్థిక వ్యవస్థ వేరు, జపాన్, సౌత్ కొరియా వీళ్ళందరూ టోటల్గా వేరు. మనము 3rd లార్జెస్ట్ జీడిపి వైపు వెళుతున్న దేశం అండి. మనకు అంటూ ప్రతిదీ కూడా సొంత నిర్ణయాలు ఉంటాయి, దేశానికి ఏది మంచో అది మాత్రమే చేస్తాము అన్నట్టుగా ఇవాళ మనం కూర్చొని ఎన్నో పనులు చేస్తున్నాం. కానీ వాడి ఆలోచన ఎలా ఉంది, భారత్ని కూడా పాకిస్తాన్తో సమానం అంటే ఆటోమేటిక్గా మనం తగ్గిపోతాము. సో ఇది అంటే దీన్నే బీ లిటిలింగ్ వాళ్ళు అంటున్నారు, ఈ వర్డ్ వాళ్ళు వాడుతున్నారు. డోంట్ బీ లిటిల్ ఇండియా, భారత్ను తక్కువ చేసి చూడడం వలన వాళ్ళైతే తక్కువ అయిపోరు కదా, అవ్వదు కదండి. కానీ వీళ్ళ ప్రయత్నాలు అలాగే ఉంటున్నాయి, దీన్నే మనం గమనించాలి.
ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి అంటే, మన దేశంలో ఒక రాష్ట్రాన్ని తీసుకోండి, ఏదైనా ఒక మంచి పర్ఫార్మింగ్ స్టేట్ని తీసుకుంటే దాని యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంతో పాకిస్తాన్ యొక్క టోటల్ జీడిపి అంత. అంటే ఒక చిన్న రాష్ట్రానికి కూడా సమానంగా పాకిస్తాన్ నిలబడలేదండి. అలాగే మీరు ఒక యూకే అన్నారు అనుకోండి, యూకే కన్నా మన ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, అంటే ఒక దేశానికన్నా మన రాష్ట్రము పెద్దది. అలాంటి పరిస్థితుల్లో మన యొక్క డైమెన్షన్స్, మన పారామీటర్స్, మన రెవెన్యూస్, మన జీడిపి సర్వము వేరే లెవెల్లో ఉండడము వీళ్ళు సహించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ముందెప్పుడో మాట్లాడిన, ఒక 30 ఏళ్ల క్రితం మాట్లాడిన ఇండియా పాకిస్తాన్ వీళ్ళ మధ్య స్నేహము, వీళ్ళు కలిసి వాళ్ళతో మనం కలవడం ఏంటండి? పాకిస్తాన్ లాంటి ఒక రోగ్ కంట్రీ, మీకు ఒక తీవ్రవాదుల నిలయము, వాళ్ళతో మనల్ని కంపేర్ చేయడం ఏంటి? మనం వాళ్ళతో నెగోషియేట్ చేయడం ఏంటి? ఇది క్లియర్గా మోదీ గారు మీకు టైమింగ్ అండి ఎంత బాగా చేస్తాడంటే, మీకు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడుతూ నడుస్తున్నారు. పక్కన షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇలా నిలబడి ఉన్నాడు. అసలు అతని వైపు కూడా చూడలేదండి. ఇక ఇతను ఎప్పుడైతే చూడలేదో జీ జింగ్పింగ్, మీకు అలాగే వ్లాదిమిర్ పుతిన్ అసలు అతన్ని పట్టించుకోనే లేదు. అంటే పాకిస్తాన్ ఒక దేశము, దానికి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, నథింగ్ అండి. మనకు అలాంటి ఆలోచనలే లేవు. వాళ్ళని మనము అసలు ఇలా ఒకసారి చూడడం, ఇప్పుడు మీకు పబ్లిక్ వెన్యూలో ఎంత శత్రువైనా హలో అంటారు కదా, అది కూడా చెయ్యలేదండి, చూడనే లేదు. ఒక ట్రోలింగ్ అయితే అదే వచ్చింది, త్వరలోనే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవ్వబోతుంది, ఈసారి దెబ్బ చూడు అని చెప్పి మనము షాబాజ్ షరీఫ్ వింటున్నట్టుగా మోదీ గారు పుతిన్ గారికి చెప్పినట్టుగా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఇలాంటి మీకు డిస్క్రిప్షన్స్, ఇలాంటి మీకు రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు వీడికి ఏదో పని ఉంది, డొనాల్డ్ ట్రంప్కి పాకిస్తాన్తో ఏదో పని ఉంది. అది మీరు ఎయిర్ బేస్ అనండి, లేదా ఆయుధాలు, లేదా నేను మాట్లాడుతున్న ఈ క్రిప్టో కరెన్సీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏవేవో అవ్వచ్చు, వాటిని పెట్టుకొని మీకు భారత్ పాకిస్తాన్ సమానమే వీడు చెప్తే అయిపోయిందా? మనకు సమానము అన్నప్పుడు ఒక జపానో, ఒక సౌత్ కొరియానో, లేదా ఇంకా మీకు కెనడానో, వీళ్ళెవరు మనకి సమానం కాదండి. మన జీడిపి, మన ఎక్స్పోర్ట్స్ వేరే లెవెల్లో పోతున్నప్పుడు మనం అలా చూడకూడదు. ఇదంతా ఏంటంటే ఒక కుట్ర. సో ఇప్పుడు ఈ మీడియాలో అడిగారు కదా, భారత్తో ఎందుకండి ఇన్ని గొడవలు అన్నప్పుడు, అబేబేబే అలాంటిది ఏం లేదండి, అంతా నార్మల్గా ఉంటుంది, మీకు వాళ్ళతో మాకున్న స్పెషల్ రిలేషన్షిప్ గురించి తెలియదు, మోదీ గారు నా బెస్ట్ ఫ్రెండ్, సో మా మధ్య ఏం జరుగుతుందో త్వరలోనే మీకు సాల్వ్ అయిపోతుందంటే, ఇందులో విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఫర్ ద ఫస్ట్ టైం మీకు నరేంద్ర మోదీ గారు రియాక్ట్ అవ్వడం. మనం జనరల్గా ఒక దేశము, ఒక నాయకుడు అంటూ మాట్లాడడం, కానీ ఇక్కడ ఈయన ఏమన్నారంటే, నేను రెసిప్రొకేట్ చేస్తున్నాను, డొనాల్డ్ ట్రంప్ గారికి నా మీద ఉండే గౌరవం, ఈ రెస్పెక్ట్ను నేను కూడా చాలా చాలా గౌరవిస్తున్నాను, గుర్తిస్తున్నాను, మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది, త్వరలోనే సర్వము కూడా నార్మల్ అయిపోతుంది అని చెప్పి మోదీ గారు కూడా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశించి మాట్లాడడము ఇక్కడ అందరూ కూడా విచిత్రంగా చెప్పుకుంటున్నారు. కానీ ఇదంతా ఏంటి, సడన్గా ఫ్లైట్ పిరాయించాడు, అదే డొనాల్డ్ ట్రంప్స్ చికెన్ అవుట్. మరి మోదీ గారు కూడా ఒక సెటైర్ లాగా, అరే అన్నావా నేను నీ బెస్ట్ ఫ్రెండ్, అవునరా నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండే, మనం కలుస్తాం కదా, ఈ నెల ఎలాగో కలుస్తాం కదా, అప్పుడు పార్టీ చేసుకుందాంలే, మళ్ళీ ఆ రోజ్ గార్డెన్ దగ్గరికి వెళదాము, నువ్వు నాకు ఒక రోజ్ ఇవ్వు, ఇలాగా ఈయన కూడా సెటైర్లు విసరడము ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి అసలు ఈ డొనాల్డ్ ట్రంప్ ఏంటి? ఇది ఒక మనిషా, ఒక జంతువా? ప్రతిరోజు ఒక విచిత్రమైన మాటలు మాట్లాడడము, విచిత్రంగా ప్రవర్తించడము. మరి ఈ జంతువుని మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఈ జంతువు యొక్క తీరుతన్నులు ఏమిటి మనకు అర్థం కావడం లేదు. ఒకరోజేమో గట్టిగా అరుస్తాడు, సెకండ్ డే మళ్ళీ ఆ దేశమే మా ఆప్తమిత్రుడు, మాకు చాలా కావలసిన వాళ్ళు, వాళ్ళతో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే రాసుకునే మీడియా, మీకు చెప్తున్న ఛానల్స్, వీళ్ళు ఎవరికి అర్థం కావడం లేదు. ఇతనికి ఏమైనా మెంటలీ ఏమైనా, నేను బిగినింగ్ నుంచి అదే అంటున్నాను, ఇది మెంటల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో మర్చిపోతున్నాడు. తరువాత రోజు మళ్ళీ వేరే ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి ఏజ్ కూడా 79 ఇయర్స్, మరి ఇంతంత పెద్ద బాధ్యతలు, విపరీతమైన ప్రెషర్ ఉంటుంది కదండి. ఈ ప్రెషర్లో తాను ఏం మాట్లాడుతున్నాడో, లేదా ఇతని తీరే ఇంతేనా, ముందు ఒకటి చెప్పడము, తర్వాత ఇంకొకటి చెప్పడము, తర్వాత వేరే ఏదో చేయడము అనేది డొనాల్డ్ ట్రంప్ తీరని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.